ప్రమేయ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. మనతో ఉన్నారు మన ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ వంశీ కృష్ణకిరణ్ గారు. కృష్ణకిరణ్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. స్వాగతం అండి ఈ ఎపిసోడ్కి. అయితే దీపావళి వస్తుంది. మా ప్రశ్న ఏంటి అంటే, ఎప్పుడు కొత్త ప్రమిదలు కొని దీపాలు పెట్టాలా పండగకి, లేకపోతే పాతవి వాడొచ్చా, పాతవి వాడితే ఏమైనా కీడు జరుగుతుందా, ఇలాంటి సందేహాలతో కొంచెం మేము సతమతం అవుతున్నాము. అలాగే నెయ్యి నూనె కలిపి పెట్టొచ్చా దీపం, ఇలాంటి క్వశ్చన్లు ఉన్నాయండి మా మనసులో. కాస్త మీరు. తప్పకుండా అండి. పండగ అంటేనే మనం కొత్త బట్టలు అన్నీ కొత్త వాడుతూ ఉంటాం. మన తెలుగులో ఒక సామెత ఉంది, పండగ పూట కూడా పాత మడుగేనా. మీరంతా సవరించుకోండి, వేరేలా విని ఉంటే. మడుగు అంటే వస్త్రము అని అర్థం. ఏ విధంగా కొత్త వస్త్రాన్ని ధరిస్తామో మరి పాత ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తామా? వెలిగించాం. ఎందుకంటే ఒకసారి కాలిన తర్వాత ఆ ఒత్తి పనికిరాదు. అలాగే పాత ప్రమిద కూడా పనికిరాదు. ప్రతిసారి కూడా ఎంత ఖర్చు అవుతుంది? చాలా ఖర్చు పెడుతూ ఉంటాం కదా. దాంతో పోలిస్తే ఈ ప్రమిదలకు ఎంత ఖర్చు అవుతుంది? కానీ మనలో లోభం అంటూ ఉంటాం, అంతర్గత శత్రువులు అదొకటి. అలాంటి లోభం తెలియకుండా అజ్ఞాన రూపంలో చాలా మంది పాత ప్రమిదల్లోనే దీపం పోస్తూ ఉంటారు. దీపాలకి సంబంధించిన నూనెనంతా పోస్తూ ఆ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. అది వాంఛనీయం కాదు. అంటే ఆ దీపం కొంచెం మసిబారి అలా అవుతుంది. దానికి ఇప్పుడు కొత్తగా రంగులేసి అలా కూడా పెట్టేసుకుంటున్నారు కదండి. కొత్త వస్త్రాలు కొనాలి అంటే పాత వస్త్రాలు కట్ చేసుకుని కూడా మళ్ళీ కొత్త వాటిలో చేసుకోవచ్చు. మీకు దాని పాయింట్ అర్థమై ఉంటే. కాబట్టి అది కూడదు. ఎందుకు అంటే మట్టిని మనం కాల్చి ఆ సదరు కుమ్మరి వాళ్ళందరూ కూడా వాళ్ళకి జీవన భృతి ఉండాలి కదా. అవును. మన పండగలన్నీ కూడా సమాజంలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ అన్ని వర్గాల వాళ్ళు కూడా పండగ చేసుకునేలాగా చేస్తాం. ఒక 4 ఏళ్ల క్రితం చూస్తే మీకు ఒక ప్రమిదలు అమ్ముకునే ఒక యాడ్ వచ్చింది. ఒక చిన్న పిల్లవాడు వాళ్ళ అమ్మతో వెళ్తూ వచ్చి ఆ ప్రమిదలు అమ్ముకునే జానపద స్త్రీ వ్యాపారం లేకపోతే ఆ పిల్లవాడు చక్కగా ఫోటో తీసి దాన్ని సాంఘిక మాధ్యమాల్లో పెడితే ఆవిడకి చాలా వ్యాపారం వృద్ధి అవటం అనే చిన్న ఒక ఐడియా, కానీ చాలా అద్భుతమైన ఐడియా. కాబట్టి మన అందరం కూడా అందరూ బాగుపడాలి. కాబట్టి మనం ప్రతిసారి కూడా కొత్త ప్రమిదలే కొనండి. పెద్ద ఖర్చేం కాదు కదా, బంగారం ఎడ్డి కాదు, మట్టి ప్రమిదలే. అవి కూడా దేశవాళీ కొనండి, స్థానికుల చేత కొనండి. ఎక్కడైతే మనకి వెళ్తూ ఉంటే చాలా మంది, మనం ఈ పండుగ కాదు ఏ పండుగ చూసినా సరే, మనకి దసరా వచ్చినప్పుడు పూలు అమ్ముకుంటూ ఉంటారు చాలా మంది ఊర్ల నుంచి వచ్చి. అలాగే మామిడి కొమ్మలు అమ్ముతూ ఉంటారు. పక్కవాడి ఇంట్లో వాడు తిట్టుకుంటూ వాడి చెట్టు కొమ్మ తెంపే కన్నా బయట వాళ్ళు తీసుకొచ్చేవి కొని వాళ్ళకి ₹1 ఆదా అవుతుంది, వాళ్ళకి ₹1 మిగులుతుంది, మనకు కూడా అవుతుంది. కాబట్టి అలాంటిది మనం చేయాలి. రెండోది, నెయ్యి నూనె కలిపి వేయాలా, 5 నూనెలు వేయాలా, 10 నూనెలు వేయాలా అనే ఒక రకమైన పోకడలు జనం అంతా వెళ్తున్నారు. గురుగారు అదే కాదండి, 2 ఒత్తులు వేయాలా, 3 ఒత్తులు వేయాలా? ఆ తర్వాత అనుసంధానమైన మూడో ప్రశ్న అది. కాబట్టి శాస్త్రం ఏం చెప్పిందంటే చాలా అద్భుతంగా ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె అని చెప్పింది. ఆవు నెయ్యి అనేది ఉత్తరాయణంలో గడ్డ కట్టకుండా ఉంటుంది కాబట్టి ఉత్తరాయణం అంతా కూడా ఆవు నేతితో దీపాలు పెట్టాలి. దక్షిణాయనం వచ్చేటప్పటికి ఆవు నెయ్యి గడ్డ కడుతూ ఉంటుంది. దాన్ని కరిగించి శ్రమ అనుకుని కాలయాపన అనుకునే వాళ్ళందరూ ఉంటారు. కాబట్టి మన వాళ్ళు ముందే దాన్ని గ్రహించి నువ్వుల నూనె వాడండి అని చెప్పారు. నువ్వుల నూనె దొరకని ప్రాంతాల్లో మీరు ఉంటే కొబ్బరి నూనె వాడచ్చు తప్పితే మిగతా నూనెలు అనేవి మనకి శాస్త్రం చెప్పలేదు. అయితే ఇప్పుడు చాలా మంది వేప నూనె వేయటం, లేదా ఇప్ప నూనె వేయటం, లేదా ఆముదం వేయటం, లేదా ఇతరత్ర నూనెలన్నీ వేయడం, ఏ నూనె పడితే ఆ నూనె వేయటం చేస్తున్నారు. కానీ అది శాస్త్ర సంబంధమైనది కాదు. నువ్వులలో మహాలక్ష్మి ఉంటుంది. నువ్వులు స్వామి మనకి హిరణ్యాక్షుని సంహరించినప్పుడు, వరాహమూర్తిగా వచ్చినప్పుడు ఆయన శరీరం నుంచి ఉత్పన్నమయ్యాయి కాబట్టి నువ్వులని వాడతాము. ఇంకొక విషయం ఏంటంటే ఈ నువ్వు గింజ ప్రతి ఖండంలో కూడా మొలుస్తుంది. కాబట్టి నువ్వుకి అంత
ప్రాముఖ్యతనిచ్చారు. ఆ నువ్వులు దంచగా ముడి నువ్వుల నుంచి వచ్చిన శ్రేష్టమైన నువ్వుల నూనెను మాత్రమే వాడాలి. తద్వారా దారిద్ర్య దహనం అవుతుంది. ఆ ఒత్తుతో పాటు ఇందాక మీరు అన్నారు కదా, ఏకవత్తి ఎప్పుడు వేయకూడదు. ఏకవత్తి మనిషి గతించినప్పుడే వేయాలంటే ఈ ఆత్మ పరమాత్మలో లీనమైపోయింది సుమా, ఇంకెక్కడికి వెళ్ళట్లేదు అని చెప్పడానికి ఒకే ఒత్తుతో అప్పుడు మాత్రమే దీపాన్ని వేస్తాము. అంటే గురుగారు క్షమించండి, ఇట్లా మధ్యలో ఒక మన దీనికి ప్రమిదకి మధ్య కాదండి, ఇప్పుడు మనకి లోహంతో వస్తాయి కదా, ఇప్పుడు ఇత్తడివి సిమ్మెలు, దాంట్లో మనకి ఒక గొట్టం లాంటిది వచ్చి దాంట్లోంచి పెడుతున్నాం దీపం. మరి అది ఒకదానిలోకి లెక్క వస్తుందా? దాంట్లో 2 ఒత్తులు వేసేసుకోవచ్చు? 2 కలిపి వేయచ్చు. ఒక ఒత్తిగా కాకుండా 2 ఒత్తులు కలిపి వేయటం అనేది మనకు ఉంది. చాలా మంది 2 ఒత్తులు 2 సార్లు వేస్తారు, 4 ఒత్తులు అవుతాయి. అంటే ఒకటి కాకుండా మీరు అన్ని అన్న వేయచ్చు. సాధ్యం త్రివర్తి సంయుక్తం అని శ్లోకం చెప్తూ ఉంటారు పెద్దలు. అంటే ఆజ్యము అంటే ఆవు నెయ్యితో కలిపిన 3 ఒత్తులను చేర్చి, అంటే ఆ 3 ఒత్తులు కూడా చిత్తు అచిత్తు ఈశ్వరుడు పరమాత్మ, ఈ తత్వత్రయం అనేది అందులో నిబిడీకృతమై ఉంటుంది. కాబట్టి దాన్ని కలిపే వెయ్యమని చెప్పి మనకి పెద్దలంతా చెప్పారు. అయితే అది కూడా చాలా మందికి ఆ 3 కలిపితే ఒక ఒత్తే అవుతుంది కదా అనుకుంటారు. 3 కలిపినా కూడా 3 డిఫరెంట్ గా ఉన్నా కూడా ఏకమైన దీపం వెలుగు ఒకటే. ఆ దీపం వచ్చే మనకి ఏదైతే వెలుగు ఉంటుందో హిరణ్య రూపంతో అమ్మవారి రూపంగా ఉంటుంది. ఆ రూపాన్నే మనం నామం కింద తిలకం కింద పెట్టుకుంటూ ఉంటాం. అమ్మవారి మహాలక్ష్మి స్వరూపం కాబట్టి దీపావళి ఇలాగ చక్కగా నువ్వుల నూనెతో చేసుకోండి, కొత్త ప్రమిదలతో చేసుకోండి. మీరు ఇంకా బాగా నిజంగా మీకు అంటే ఈ రోజుల్లో అందరూ కూడా పర్ఫెక్ట్ గా కావాలి, అంతా కూడా చాలా శాస్త్రబద్ధంగా ఉండాలన్న దృక్పథం ఉన్న యువత చాలా మంది బయలుదేరుతున్నారు. కాబట్టి పత్తిని మీరే చేత్తో ఒత్తుగా చేసుకోండి. చాలా చోట్ల మనకి మెషిన్ మేడ్ గా వస్తున్నాయి, వాటిని కాకుండా మీరు చేత్తో ఒత్తిని చేసుకుని వేస్తే చాలా మంచిది. మొదటిసారి రాకపోవచ్చు, రెండోసారి రాకపోవచ్చు, మూడోసారి రాకపోవచ్చు, కానీ ఒత్తులు కూడా చాలా చక్కగా వస్తాయి. పాత రోజుల్లో చూస్తే అదే టైం పాస్ కింద చేసేవారు, మనకి ఇళ్లలో కూడా కనపడుతూ ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు దీపావళి పండుగ రోజు పెట్టే దీపాల్లో ఒత్తులు అంటారా, సంవత్సరం పొడుగును కూడా? ఎందుకంటే దీపావళితో పాటు దీపావళి మనకి స్టార్ట్ అవటమే మనకి ఆశ్వేజ అమావాస్య రోజున మొదలవుతుంది. ఇదే రోజు తర్వాత నుంచి మనకి కార్తీక మాసం వస్తుంది. చాలా మంది సంవత్సరంలో మన దీపాలు పెట్టట్లేదు కాబట్టి ఒక చోటే చేర్చి 360, కొంతమంది 365, ఇంకా కొంతమంది 365.25 అన్నట్టుగా ఒక పావొత్తును కూడా చేసి దీపాలు పెట్టడం కనపడుతుంది. అంటే ఎందుకు చెప్తున్నాం అంటే ఎవరినో ఎగతాళి చేయడానికి కాదు, మనలో చాలా జిజ్ఞాస పెరిగింది. ముఖ్యంగా సాంఘిక మాధ్యమాల్లో మనకు చాలా విషయాలు తెలుస్తున్నాయి, కానీ తెలుసుకున్నది చాలా చక్కగా పకడ్బందీగా తెలుసుకోవటం, దాన్ని ఫాలో అవ్వటం, మనకి ఏదైతే సులభం ఉందో అదే సౌశల్యాన్ని ఇస్తుంది. కాబట్టి సులభంగా సౌశల్యవంతంగా మనందరం ఉంటూ చక్కగా దీపావళి చేసుకుందాం. ప్రతి దీపాన్ని మళ్ళీ ఇంకొక దీపం కింద ప్రమిదలు మనం చూస్తే 2 ప్రమిదలు ఎందుకు పెడతామంటే పైగా ఒకవేళ కాలిపోయినా కింద దానిలో పడుతుంది, మరి కిందది కూడా కాలిపోతాయినా ఉండని చాలా మందికి వస్తుంది. ఇంకా పాత రోజుల్లో చూస్తే మనకి బియ్యం పిండి లాంటిది పెట్టి మరి పెట్టేవారు. గురుగారు, మీరు దీపం ప్రమిద 2 ప్రమిదలు అంటే గుర్తొచ్చిందండి. ఇప్పుడు దీపావళి పండుగ 5 రోజులు చేసుకుంటాము అని మనం చెప్పుకున్నాం. ఈ 5 రోజులు ఆ ప్రమిదలు వాడుకోవచ్చా? ఈ 5 రోజులు కూడా ఆ ప్రమిదలు వాడుకోకూడదు. నిజానికి దీపావళి రోజున వేసే ఏవైతే ఉన్నాయో ప్రతిసారి కొత్త ప్రమిదలే పెట్టాలి. అంటే చాలా మంది ఏం చేస్తారంటే కార్తీక మాసం అంతా కూడా ఇవే రిపీట్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా అవి కూడా 30 అంటే మీకు 60 ప్రమిదలు కొనుక్కోవటం అనేది పెద్ద ఇదేం కాదు. కాబట్టి ఈ రోజున అందరూ కొనగల స్తోమత కలిగి ఉన్నారు, ఉత్సాహం కూడా కలిగి ఉన్నారు. కాబట్టి 5 రోజులకి 5 జతలు లేదా 20 లేదా 40 పెద్ద ఖర్చు కాదు. కాబట్టి ప్రతి ప్రమిద కొత్తదే వాడండి. అంటే 10, 15, 25, 30 ఇల్లంతా అలంకరించకపోయినా పెట్టే 2 దీపాలు అవి కొత్త ప్రమిద. సింహద్వారానికి అటు ఇటు 2 దీపాలు అనుకుంటే రోజుకి 4, 30 రోజులకి ఇంటూ 4 అంతే. అది పెద్ద ఖర్చు అయింది కాదు. కాబట్టి ప్రతిసారి కూడా చేయండి. తిరిగి అది ఈజీగా భూమిలో కూడా కలిసిపోతుంది. పాత ప్రమిదలు ఏం చేయాలి అంటే మీరు నల్లకు కొట్టేసి మీరు భూమిలో వేయచ్చు, ఇంకా మీకు ఓపికంటే మొత్తం పొడి చేసి మొక్కల్లో కూడా వేయచ్చు. ధన్యవాదాలండి, ధన్యవాదాలు. చాలా చక్కగా వివరంగా
అర్థమయ్యేలా చెప్పారు. విన్నారు కదా ప్రేమయ్య ప్రేక్షకులు. చక్కగా అందరూ కొత్త ప్రమిదలు తెచ్చుకోండి, దీపావళిని ఆనందంగా చేసుకోండి. మళ్ళీ ఇంకో ఎపిసోడ్తో మిమ్మల్ని కలుస్తాం.